సో, అలాగే ఎలాంటి పరిస్థితిలో పేషెంట్స్ ఐసీయూలో అడ్మిట్ అవుతారు సార్? సో, ఇప్పుడు ఒక పేషెంట్ నేను చెప్పాను ఎక్కడో దూరంగా ఉన్నారు. హ్మ్. వాళ్ళని అంబులెన్స్‌లో తీసుకొచ్చాము. ఓకే. తీసుకొచ్చినప్పుడు ఎమర్జెన్సీకి ఫస్ట్ ల్యాండ్ అవుతారు పేషెంట్. హ్మ్. సో, ఎమర్జెన్సీలో ఏంటంటే అక్కడ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీలో స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు ఇనీషియల్ అసెస్మెంట్ ఆఫ్ ద పేషెంట్ చేస్తారు. చేసి హ్మ్. రిససిటేషన్ అంటాం. సో, హ్మ్. అంతవరకు పేషెంట్ ఒక 2, 3 రోజులుగా లేదా 4 రోజులుగా ఒంట్లో బాగుండట్లేదు. అండ్ హ్మ్. వాళ్ళు హాస్పిటల్‌కి రావడానికి ఆహ్, అవసరం ఉండదేమో అని అనుకుని ఉండొచ్చు. లేదంటే అవును. అవకాశం ఉండక రాకపోయి ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ కండిషన్‌ను ఆహ్, సో, లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్స్ ఉంటారు వాళ్ళు. ఓకే. సో, వాళ్ళ ఇనీషియల్ అసెస్మెంట్ హ్మ్. అంటే ఎయిర్‌వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అంటాము. హ్మ్. సో, ఊపిరి తీసుకుంటున్నారా లేదా? ఆహ్, సర్క్యులేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? హార్ట్ హ్మ్. రేట్ ఎలా ఉంది? అండ్ ఆర్గన్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? లివర్ ఫంక్షన్ ఎలా ఉంది? హార్ట్ ఎలా ఉంది? బ్రెయిన్ ఎలా ఓకే. ఉంది? హ్మ్. ఇలా ఎవ్రీ ఆర్గన్ ఫంక్షన్ అసెస్ చేస్తారు. ఓకే. అది దానికోసం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ పేషెంట్‌ని పరీక్ష చేయటము, హ్మ్. ప్లస్ బ్లడ్ టెస్ట్స్ అండ్ ఓకే. రేడియోలాజికల్ ఇమేజింగ్ అంటే హ్మ్. స్కానింగ్ హ్మ్. లాంటివి వీటిలో అన్నీ అవసరం అవ్వచ్చు, కొన్నే అవసరం అవ్వచ్చు. హ్మ్. అవన్నీ చూసుకున్న తర్వాత పేషెంట్‌ని ఇక్కడ ఇంప్రూవ్ చేసేసి ఇంటికే పంపించేయొచ్చా? హ్మ్. లేదా హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలా? క్వెషన్ ఓకే. నంబర్ 1. హ్మ్. హాస్పిటల్ అడ్మిట్ చేయాలి అంటే ఏ ఏరియాలో అడ్మిట్ చేయాలి? హ్మ్. అది అంటే ఐసీయూ అని ఉంటుంది. వేరే స్పెషలైజ్డ్ ఐసీయూస్ ఉంటాయి. అంటే హ్మ్. ఆహ్, న్యూరో ఐసీయూ, మెడికల్ ఓకే. ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ హుహు. అండ్ కార్డియాక్ ఐసీయూ ఇలా ఐసీయూస్ ఉంటాయి. డిఫరెంట్. డిఫరెంట్ ఓకే. పేషెంట్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఐసీయూస్ ఐసీయూస్. ఉంటాయి. ఓకే. సో, ఐసీయూలో అడ్మిట్ చేయాలా? వార్డ్‌లో చేయాలా? దానికి హ్మ్. మళ్ళీ క్రైటీరియా ఉంటుంది. ఓకే. సో, ఐసీయూలో అడ్మిట్ చేయాలి అంటే ఒకటి పేషెంట్ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ ఉండాలి. అండ్ ఆర్గన్ ఫంక్షన్స్ వీటిల్లో ఏ ఆర్గన్ అయినా ఫంక్షన్ బాలేదు. ఒక పేషెంట్‌కి ఫీవర్ వచ్చిందనుకోండి, ఫీవర్ మాత్రమే వచ్చింది. ఇంకా మిగిలిన ఆర్గన్స్ అన్నీ ఫంక్షన్ బానే ఉంది అనుకుంటే హ్మ్. వాళ్ళని వార్డ్‌లో ఉంచుతాం. వార్డ్‌లో ఉంచి ఫీవర్ తగ్గటానికి ఇనీషియల్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్, నెక్స్ట్ డెఫినిటివ్ ట్రీట్మెంట్. అంటే హ్మ్. ఇన్ఫెక్షన్ కారణం ఏంటి? దానికి యాంటీబయాటిక్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలంటే ఏ ఓకే. యాంటీబయాటిక్ ఇవ్వాలి? ఇవన్నీ కూడా వార్డ్‌లో చేయగలుగుతాం. హ్మ్. అప్పుడు వాళ్ళని వార్డ్‌లో ఉంచుతాము. లేదు ఒక ఆర్గన్ ఫెయిల్యూర్ ఉంది. ఒక హ్మ్. ఆర్గన్ సరిగ్గా పనిచేయటం లేదు. హార్టే తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేదు. హ్మ్. హ్మ్, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు. ఆ సందర్భంలో దాన్ని బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయటానికి హ్మ్. మెడిసిన్స్ కంటిన్యూయస్‌గా ఇవ్వాల్సొస్తది. అప్పుడు అది వార్డ్‌లో చేయలేమనమాట. ఎందుకంటే అవును. కంటిన్యూయస్‌గా పేషెంట్ పక్కన నర్స్ 100% ఉండాలి. హ్మ్. డాక్టరు చాలా ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇది వార్డ్‌లో జరగదు. సో, అవును. అటువంటి వాళ్ళని ఐసీయూలో ఉంచుతాము. హ్మ్. అండ్ కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ 1 ఆర్గన్ ఫెయిల్ అయ్యి ఉంటుంది. సో, హ్మ్. మనం బాడీలో 6-8 ఆర్గన్ ఫంక్షన్స్ మానిటర్ చేస్తాము. హ్మ్. మోర్ దెన్ 1 ఆర్గన్ ఫెయిల్ అయితే కూడా ఐసీయూలో ఉంచుతాం అనమాట. ఓకే. సో, ఇదంతా ఒక పారామీటర్స్ ఉంటాయి. హ్మ్. దాన్ని బట్టి ఇదంతా నడుస్తుంది సిస్టమ్.